రుణమాఫీ ప్రక్రియలో భాగంగా 2 లక్షల వరకు ఉన్న రుణాలకు సంబంధించిన నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా వైరా వేదికగా పలువురు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులను అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం రుణాలను మాఫీ చేసి చూపించామన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బహిరంగ సభలో పాల్గొన్న సీఎం పలువురు రైతులకు చెక్కులను అందజేశారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగనుంది. మూడో విడతలో భాగంగా 18,000 కోట్ల రూపాయలు సమకూర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి చూపించామన్నారు. మాట ఇచ్చినామంటే తప్పే విధానం కాంగ్రెస్లో లేదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇదే సమయంలో రుణమాఫీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, శశిరేఖ, ఏదైతే తెలంగాణ ఎలక్షన్స్ కు ముందు ఆ రైతు డిక్లరేషన్ సభలో వరంగల్లో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు కూడా ఇప్పటికే అన్ని ప్రజలకు అందుతున్న సౌకర్యాలను కూడా తీర్చిదిద్దే విధంగా మా అధిష్టానం కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులకు కానీ వరాల జల్లు కురిపిస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏదైతే రైతు డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాం. రైతుల ఖాతాల్లో 2 లక్షల రూపాయలు ఆల్రెడీ మేము జమ చేస్తున్నాం. మొదటి విడతగా కూడా 3 విడతల లోపల రైతులకు ఆల్రెడీ రైతు రుణమాఫీ చేశాము. రైతుల కళ్ళల్లో ఆనందిస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం అంటూ కూడా తను చెప్పారు. అయితే మొత్తం మీద ఏదైతే మొదటి విడత లోపల 11,50,193 మంది రైతులకు గాను 6,98,73,000 రూపాయలను విడుదల చేశారు. రెండో విడతలో కూడా ఏదైతే 6,40,40,273 మంది రైతులకు గాను 6,19,00,000 రూపాయి కూడా వాళ్ళు విడుదల చేశారు. మూడో విడత ఈ రోజు విడుదల సంబంధించి చూస్తే మాత్రం 22,37,848 మందికి గాను 17,934,000 రూపాయలను కూడా సుమారుగా రైతుల ఖాతాలోకి ఇచ్చారు. అంటే మొత్తం మీద ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వీరి మీద బదనాం చేసిందో, అసలు రైతు రుణమాఫీ చేయట్లేరు, 34,000 రూపాయలు ఎలా కడతారు, ఇదంతా ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలోనే అప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి సవాల్ విసిరారు. ఒకవేళ 34,000 కోట్లను మేము రైతుల ఖాతాలోకి 30,000 చిల్లర కోట్లను రైతుల ఖాతాలోకి జమ చేస్తే మీరు ఎక్కడ ఉంటారంటే హరీష్ రావు దీనికి ముందుగా ఆ సవాల్ స్వీకరించి నేను రాజీనామా చేస్తా అని కూడా తను చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ లోపల ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 8.5 నెలల లోపలనే రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ చేశాం. గతంలో కూడా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా 2 లక్షల రుణమాఫీ చేశాం. ఇది కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది తప్ప ఇంకా ఏ ఇతర పార్టీలకు చెందదు. ఎందుకంటే గతంలో చేసినప్పుడు ₹1,00,000 రుణమాఫీనే 4 దఫాగా చేసి రైతులకు ఎల్లలేని వడ్డీని పెంచారు. వడ్డీలకు కూడా సరిపోలేదు. ఏదైతే రైతుల కన్నీళ్లతోటి ఉన్నారు, రైతుల కన్నీళ్లు పెట్టుకున్నారు మీరు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టిందంటూ కూడా వారు చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాలు స్వీకరించి రేపు మాత్రం పెద్ద ఎత్తున అంటే రాస్తారోకోలు ధర్నాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక టిఆర్ఎస్ నాయకులు అంతా కూడా ఎద్దేవా చేస్తున్నారు. దీనికి సంబంధించి వేసిన సవాల్ను స్వీకరించి తాను మొత్తం మీద రాజీనామా చేయాలి హరీష్ రావు అంటూ కూడా తాను చెప్పారు. మొత్తం మీద ఏదైతే తెలంగాణ లోపల రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలానే కృషి చేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజమౌళి. ఇవాళ మేము చేస్తున్న సంక్షేమం, మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టిఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు.
నేను అడుగుతున్న కేటీఆర్ను ఇవాళ ఆయన మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. ఓరి సన్నాసి, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా గుండు 0 ఇచ్చిండ్రు. 7 ఇట్లలో డిపాజిట్ పోయింది, 17 ఇట్లలో ఓడిపోయిండ్రు. ఇంకా మీ బుద్ధి మారలేదా? ఇంకా ఈ అబద్ధాలు మానరా? తండ్రి కొడుకులు బావ బామ్మార్దులని నేను అడగదలుచుకున్నా. నిజంగానే మీ మాటలు నమ్మితే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే మీకు ఒక్క సీట్ అయినా ఇచ్చటోళ్ళు కదా. మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయింది. బంజారా హిల్స్ బస్టాండ్లో అడక్క తినే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అయినా సిగ్గు లేకుండా ప్రజల్ని నిందించుకుంటూ ప్రజలే తప్పు చేసిండ్రు అన్నట్టుగా ఇవాళ ప్రజలనే ఇవాళ దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చేస్తూ. అందుకే మిత్రులారా, ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి బట్టి విక్రమార్క గారు పూర్తి వివరాలు చెప్పిండ్రు. పోయినసారి ఇదే జిల్లాకు మనం పర్యటనకు వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదన ఇవాళ 3 పంపులు శ్రీరామసాగర్ పొంగింది. ఇవాళ